వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల ఆలస్యంపై ప్రజలు కాంట్రాక్టర్ను అడిగితే బెదిరించిన సంఘటన. కరీంనగర్ కామన్ మెన్ సామాజిక మరియు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కార్యకర్త ఎన్నమల్ల సురేష్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ రైల్వే స్టేషన్ నిర్మించినప్పటి నుండి ప్రధాన రహదారి అయిన కరీంనగర్ నుండి మంచిర్యాల వెళ్లే చిన్న పెద్ద వాహనాలకు రైలు వస్తున్న సమయంలో రైల్వే గేటు వేయడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని ప్రజలు గత కొద్ది సంవత్సరాలుగా నిరసనలు తెలియజేయడంతో స్పందించిన ప్రభుత్వాలు ఆర్ఓబిని శాంక్షన్ చేశారు. కానీ ఆ యొక్క పనులు త్వరగా నడవక నిర్ణీత సమయంలో పూర్తిగా కప్పడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, త్వరగా పనులు చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని, అలాగే ఒక పక్కన బ్రిడ్జి పూర్తి అయిన తర్వాత మరొక పక్కన పనులు మొదలు పెట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ను కోరగా దురుసుగా మాట్లాడారని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్ల పెత్తనమేందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఆంధ్ర కాంట్రాక్టర్లతో కాకుండా తెలంగాణ కాంట్రాక్టర్లతో ఆర్ఓబి పనులు త్వరితగతిన చేయించాలని కోరుతున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో బండారి హరీష్ తదితరులు పాల్గొన్నారు. నేను అన్నమల సురేష్ కుమార్. ఇక్కడ చూసుకుంటే మన కరీంనగర్ తీలుటపల్లి నుంచి అటు ప్రాంతం దాడాలంటే రైల్వే ట్రాక్ దాడాలి. గతంలో చూసుకుంటే ఎన్నో ఒక ప్రమాదాలు జరిగినాయి. అంబులెన్స్ ద్వారా డిలే రైల్వే ట్రాక్ పడ్డప్పుడల్లా అంబులెన్స్ లేట్ గా వెళ్ళడం, ప్రమాదాలు జరగడం చాలా జరిగినాయి. దీని దృష్టికి ప్రజలందరూ ఇక్కడ తీవ్ర ఒత్తిడి చేస్తేనే అప్పుడు మినిస్టర్ ఎంపీ గారు వినోద్ కుమార్ గారు ఇక్కడ రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓబి శాంక్షన్ చేయించారు. వినోద్ కుమార్ కేసీఆర్ ప్రేయర్లోనే టీఆర్ఎస్ హయాంలోనే ఇక్కడ ఆర్ఓబి శాంక్షన్ చేశారు. మరి అప్పుడు శాంక్షన్ చేసిన ఆర్ఓబి ఇంతవరకు కూడా ఇక్కడ ఎస్టిమేషన్ తీసుకుని ఇటు కాదు అటు జరిపి ఇటు జరిపి అట్ లాస్ట్ ఇక్కడ ఆర్ఓబి శాంక్షన్ అయింది. ఆర్ఓబి నిర్మాణం స్టార్ట్ అయింది. ఆర్ఓబి నిర్మాణం స్టార్ట్ అయ్యి 3 సంవత్సరాలు అవుతున్నా నత్తన నడకన పని సాగుతుంది. ఇక్కడ చూసుకుంటే మన కొట్లాడి ఆంధ్రోళ మీద కొట్లాడి తెచ్చుకుని తెలంగాణ ఉంటే ఇంకా ఇక్కడ కాంట్రాక్టర్లు ఇంకా ఆంధ్రోళన కావడం ఒక సిగ్గుచేటు. మరి ఇక్కడ స్థానికాలు లోకల్ ఎమ్మెల్యే గారు పట్టించుకోవాలి, స్థానికంగా ప్రజలు గెలిపించుకున్న బండి సంజయ్ గారు వాళ్ళు పట్టించుకోవాలి. ఎంత ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడ ఆరోగ్య చేశారని చెప్పి చాలా మంది చేస్తారు. కానీ ఈ ఆరోగ్యం వచ్చేసి ఓన్లీ సింగిల్ వే అటు నుంచండి చొప్పదండి నుంచండి కరీంనగర్ వచ్చే వే ఇది. మరి కరీంనగర్ నుంచి చొప్పదండి పేరు క్రాసింగ్ ఇంకా పని స్టార్ట్ కాలేదు. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు సెంటర్ పాయింట్ రైల్వేకి బ్రిడ్జ్కి మన సెంటర్ పాయింట్ పిల్లర్ మెయిన్ సెంటర్ పిల్లర్ వేసి ఇటు లైన్ అటు లైన్ పెంచుతారు. ఇది చాలా లేట్ జరుగుతుంది. ఉన్న బ్రిడ్జ్ ఇంకా లేట్ జరుగుతుందంటే ఇంకా ఇప్పుడు ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది. గత 3 సంవత్సరాలు ప్రజలందరూ తెలుసు, మీ అందరూ తెలుసు, రాజకీయ నాయకులు తెలుసు, అందరూ తెలుసు. ఎందుకు దీనికి ఇంకా ఒత్తిడి తీసుకోలేకపోతున్నాను ప్రజల తరఫున అన్నమల సురేష్ కుమార్ మరి నా మిత్రుడు బండారి హరీష్ గారు చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను త్వరగా ఉన్న బ్రిడ్జిని కంప్లీట్ చేసినాకనే ఈ రెండో బ్రిడ్జ్ ఏదైతుందో కరీంనగర్ నుంచి చొప్పదండి బ్రిడ్జ్ అది ప్రారంభించాలి. ఇది ఇంకా ప్రారంభించడం అది ఇంకా మూలగా పడేసి ఇంకా కొత్త బ్రిడ్జ్ ఆడడం అది చాలా సిగ్గుచేటని ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్స్ మీరందరూ మంచి శ్రద్ధ పెట్టండి. ఇక్కడ ఏమవుతుందంటే ఆర్ఓబిజీ శాంక్షన్ చేసారు, పని నడుతుంది. ఏం పని నడుస్తుందా లెఫ్ట్ సైడ్ రోడ్ స్టార్ట్ అయింది. చొప్పదండి నుంచి అంటే కరీంనగర్ వచ్చే బ్రిడ్జ్ అది. మళ్ళీ కరీంనగర్ నుంచి అంటే చొప్పదండి క్రాసింగ్ బ్రిడ్జ్ ఇది ఇక్కడ నిర్మాణం చేయాలి. ఇది ఈ పిల్లర్ అక్కడ చేసి ఏదైతే జేసీ పెట్టి నడుస్తుందో అది ఇక సెంటర్ ఆఫ్ పిల్లర్ ఇది. ఆ సెంటర్ ఆఫ్ పిల్లర్ అది ఫస్ట్ కంప్లీట్ చేసేస్తే ప్రజలు అనేది రానుకొని మెల్లగా అడ్జస్ట్ చేసుకుని ఒక వే ఉన్న పిల్లర్ ఉన్న ఆరోగ్య అయితే వాడుకుంటారు. ఈ ఆరోగ్యం వాడుకుంటారు. ఈ కంప్లీట్ అయినాకనే ఈ బ్రిడ్జ్ అనేది స్టార్ట్ చేయాలి. ఎంత ప్రాబ్లం జరుగుతుంది మీరు చూడండి. ఇక్కడ ఇబ్బంది చూడండి ఎంత ఇబ్బంది జరుగుతుంది. ఫస్ట్ ఆ బ్రిడ్జ్ అయితే ఉందో అది కంప్లీట్ చేయాలి. జస్ట్ జనరల్ ఏంటంటే అది కంప్లీట్ చేస్తే దాని మీదనే అటు వచ్చాడు ఇటు వచ్చాడు దాన్ని యూజ్ చేసుకుంటారు. సింగిల్ వే అయినా కానీ యూజ్ చేసుకుంటారు. అది కంప్లీట్ అయిపోయినాకనే మళ్ళీ ఇది స్టార్ట్ చేయాలి. ఇది స్టార్ట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కన్వెన్షన్ అడ్డుపోతారు. ఇది అసలు సిస్టమే ఫాలో అవుతున్నారు. కొట్లాడి తెచ్చుకుని తెలంగాణలో ఈ కాంట్రాక్టర్ ఎవరు? ఆంధ్ర కాంట్రాక్టర్. మీరు వచ్చి ఇక్కడ విచారణ చేయండి. ఇంత రుబాబుగా మాట్లాడుతున్నారు. మరి తెలంగాణ నాయకులు ఎవరుతున్నారు? స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు, స్థానిక ఎంపీ ఉన్నారు. మరి ఎందుకు మీరు జూలం చూస్తున్నారు? అది ఏంద్రపై నీకు ఇచ్చిన ఒక అగ్రిమెంట్ పిల్లలు ఉంటుంది. టర్మ్ పిల్లలే కంప్లీట్ చేయాలి. ఇంకెందుకు కంప్లీట్ చేయాలి? వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఎంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మళ్ళీ ఎలక్షన్లో ఓటు కోసం వస్తారు గారికి. ఆయన గారు మీరు ఇట్లా మారాలి. ప్రజలు మారాలి. రాజకీయ నాయకులు ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. వాళ్ళకంటూ రిప్రజెంటేటివ్ పర్సన్స్ మీరు దీనికి సమాధానం చెప్పాలి. కాంట్రాక్టర్ మీద ఒత్తిడి తీసుకురావాలి. ఆంధ్ర కాంట్రాక్టర్ ఎవరు ఉన్నారు? తెలంగాణలో ఉన్నారు. తెలంగాణకు కాంట్రాక్టర్ ఆంధ్ర కాంట్రాక్ట్ ఇచ్చారు. మరి ఆంధ్ర వాడే చెప్పారు. ఇంకా రూబాబు వాడు చల్ నేను కర్తవ్య ఏం చేసుకున్నారు అనుభవాన్ని నడుపుతున్నారు. ఇది కాదు ప్రజలు ఇబ్బంది పడుతుంది చూడండి. ఎస్ ప్రశ్నించండి. నేను అడిగినా సార్ అడిగినా కాంట్రాక్ట్ వాళ్ళని అడిగినా
సార్ ఇంజన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు సార్ ఆ ఒక బ్రిడ్జ్ ఉంది కదా అది కంప్లీట్ కానీ కంప్లీట్ అయినాక ఈ బ్రిడ్జ్ స్టార్ట్ అది ఎవరు నువ్వులు నన్ను అంటారు అదే నేను ఒక కామన్ మ్యాన్ చేసి అడుగుతున్నా అది ఎందుకు కంప్లీట్ అయినాక స్టార్ట్ చేయను అంటున్నా అటు అది కంప్లీట్ కాదు ఇది ఎక్కిందంటే సగం కట్టి ఇంకోటి గుండు కొరికి అది ఉంటాను మళ్ళీ ఇంకొకరి గుండు కొరికి అట్లా ఉన్నది తెలంగాణ కొట్లాడి తెచ్చుకుని తెలంగాణలో మనకే న్యాయం జరుగుతుంది ఆంధ్ర కలెక్టర్ పని చేపిస్తారు వాళ్ళే హుకుమత్ ఉంది ఇక్కడ చెలాయిస్తారు ప్రభుత్వం కోరేది ఒకటి ప్రజల తరఫున కోరేది ఒకటి ఏదైతే ఉందో శాంక్షన్ బ్రిడ్జ్ ఆ సింగిల్ బ్రిడ్జ్ అయితే ఉందో ఆ అర్సైడ్ బ్రిడ్జ్ చెప్పడం నుంచి కరీంనగర్ వచ్చే బ్రిడ్జ్ అది కంప్లీట్ కావాలి 100% కంప్లీట్ అయినాక ఆ బ్రిడ్జ్ ని అడ్డొచ్చి వాడుకుంటారు దాన్ని కంప్లీట్ అయినాక ఈ బ్రిడ్జ్ స్టార్ట్ చేయాలి కరీంనగర్ నుంచి మళ్ళీ చెప్పడానికి ఇంకో బ్రిడ్జ్ ప్యారలల్ బ్రిడ్జ్ క్లియర్ కంప్లీట్ కావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.